నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. నీతి నిజాయితీకి మారుపేరైన రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయటం మానుకోవాలని టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి, ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి, ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఏ ఘటన జరిగినా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను అందుకు బాధ్యుడిని చేసి మాట్లాడటం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారిందని చెప్పారు. కర్నూలు నగరంలో వివాదాలకు దూరంగా నీతి నిజాయితీగా పనిచేసే కుటుంబంగా టీజీ కుటుంబానికి పేరు ఉందని తెలిపారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దాడులను ప్రోత్సహించడం లాంటి సంఘటనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడరని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని వారు సూచించారు. టీజీ భరత్ మీద అనవసరమైన ఆరోపణలు కొంతమంది వైకాపాలు చెత్తగా చాతనాయుళ్ళు ఏదేదో ఆరోపణలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా, భరత్ ముక్కుచాటి మనిషి, ఎప్పుడు కూడా దొంగచాటు దెబ్బ కొట్టే వ్యక్తి కాదు. డైరెక్ట్ ఫైట్ చేస్తాడు. ఏదైనా ఉంటే తేల్చుకుని అంటాడు. ఏదో ఎవడో తప్పు పని చేసి అమ్మాయిల విషయంలో తప్పు పని చేసి ఆ అమ్మాయిలు ఏంది సొంతం ఏముందో ఏమో మాకు తెలియదు, కానీ వాళ్ళు కొట్టుకొని దొంగచాటు తన్నించుకొని వాళ్ళు దంతే దీని వెనక భరత్ అస్తం ఉంది, తన్నిచ్చాడు అంటే ఇది చాలా దురదృష్టకర విషయం. ఖచ్చితంగా తొందరలోనే పోలీసు ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ ఎంక్వైరీలో కింద పొరపాటు కింద జరిగిందంటే ఈ యొక్క ఆరోపణ చేసిన వ్యక్తులు ఏం చేస్తారో అడుగుతున్నారు. ముక్కు చెంపలు వేసుకుంటారా? క్షమాపణ చెప్తారా? భరత్ లాంటి వ్యక్తి కాదు. అటువంటి నీచానీతిమని పని పోడైన 10 మందికి అన్నం పెట్టి 10 మంది దానం చేసిన కుటుంబం అది. ఎప్పుడు కూడా పబ్లిక్ మోసం చేసే వ్యక్తులు కాదు వాళ్ళు. ఇట్లా తన్నియాలని అనుకుంటే ఎంతోమంది నిన్న ఎలక్షన్స్ ఒక్కడు రాడు. వాళ్ళు అనుకుంటే ఏదేం చేస్తారు. ఆ నీచమైన బుద్ధికి టీజీ ఫ్యామిలీ పోదు. టీజీ భరత్ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఇటువంటి నీచానికి ఒప్పుకోడు. మా మంత్రి టీజీ భరత్ని టార్గెట్ చేశారు. టీజీ భరత్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గుర్తించి భారీ పర్సనల్ మంత్రి ఇచ్చారు. ఆయన్ని ఎటు తిరిగి భరత్ గారిని డ్యామేజ్ చేయాలని, రాజకీయంగా వాళ్ళ కుటుంబాన్ని ఇచ్చేయాలని చెప్పి, లేకుంటే ఎక్కడో ఏదో గొడవ జరిగితే రౌడీ కొట్టించారని చెప్పి అవి చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇది చాలా తప్పు. వాళ్ళు డెవలప్మెంటు, దాన ధర్మాలు తప్ప వాళ్ళకేం తెలియదు. కలియుగ దానకర్ణుడని వాళ్ళ కుటుంబానికి పేరుంది. కర్నూలులో ఏదైనా డెవలప్మెంట్ అంటూ జరిగితే, కర్నూలులో ఏదన్నా ఒక మంచి చెడ్డకో లేకుంటే ఏదైనా కళ్యాణ మంటపాలు ఇంకోటి వాది ఇదని కాదు, ఏదైనా జరిగితే ఒక టీజీ కుటుంబం నుంచి జరిగింది. ఆ టీజీ కుటుంబాన్ని మీరు రాజకీయంగా ఎదుర్కోలేక ఏదైనా ఉంటే కూడా మీరు ఈ రకంగా చేయడం అనేది తప్పు అవుతుంది. టీజీ భరత్ మంచి పరిశ్రమలు తీసుకొస్తాడు, మంచిగా ఇది చేస్తాడు. భరత్ని వైసీపీ వాళ్ళు ఇట్లా టార్గెట్ చేయడం మరొకసారి మీరు ఆలోచన చేసుకోండి. రాజకీయాలు ఈరోజు పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒక మంచి మనిషిని, ఒక మంచి కుటుంబాన్ని మనం నిందించి రాజకీయం కోసం నిందించాలనుకుంటే పెద్ద పొరపాటు. ఎందుకంటే ఒకరి మీద మనం నిందలేసేటప్పుడు కానీ, ఒకరి మీద మనం కౌంటర్ ఇచ్చేటప్పుడు కానీ ఆలోచించి చేయాలి. ఎవరో అవతల వ్యక్తి మరి రౌడీలకు సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి మంత్రి గారిని దానిలోకి లాగడం చాలా దురదృష్టకరం. మేము ఒకటే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి వైసీపీ నాయకులు ఉన్నారో మీరు ప్రధానంగా మీరు ఆలోచించుకోండి. మీరు ఏ విధంగా మీరు ఉన్నప్పుడు, అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మీరు కానీ మీ రాజకీయంలో ఏ విధంగా చేసినారో ప్రజలందరికీ తెలుసు, అది ఏ విధంగా చేసినారు. కాబట్టి మేము లోతుగా బోదలుచుకోలేదు. బోధైతే మిమ్మల్ని మొత్తం బయటకు లాగుతాం. దయచేసి ఇంకోసారి మా భరత్ గారి గురించి కానీ మా యొక్క మంత్రి గారి గురించి కానీ మీరు మరి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే సహించలేదని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు అమరావతిలో స్వర్ణాంధ్ర విజన్ 2047పై పారిశ్రామికవేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీతో ఆయన సమావేశం నిర్వహించారు.
రానున్న రోజుల్లో 15% వృద్ధి రేటే లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసే ఫలితాలు సాధిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టి సాధ్యమవుతుందని, తద్వారా వచ్చిన సంపదను పేద వర్గాలకు పంచి ప్రజల జీవన ప్రమాణాలను పెంచవచ్చని సీఎం అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 13.5% వృద్ధి రేటు సాధించామని, నేడు 15% వృద్ధి రేటు సాధిస్తామని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి అవసరమైన ప్రణాళికలు, పాలసీలను ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై సచివాలయంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. విజన్ 2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి మేధోమథనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజన్ 2047పై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ తొలి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా సీఎం చంద్రబాబు, కో చైర్మన్గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఉన్నారు. సచివాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, సిఐఐ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. విజన్ 2047పై ప్రభుత్వ ఆలోచనలు, పాలసీలను చంద్రబాబు వారితో పంచుకున్నారు. వివిధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉత్తమ పాలసీలపై తన ఆలోచనలు, అనుభవాలు చెప్పారు. ఇప్పుడు టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్గా ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. యువతకు అవకాశాలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయి. ఏపీలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, హైవేలు, ఎయిర్పోర్టులు ఉన్నాయి. కొత్త ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు మేం వేదికగా ఉండాలి అనుకుంటున్నాం. నాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం అని సీఎం అన్నారు. నాడు ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే లక్ష్యంతో పనిచేశామని, నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన భూములు, నీళ్లు, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, వీటికి తోడు బెస్ట్ పాలసీలు కూడా ప్రకటించామని సీఎం తెలిపారు. వీటి ద్వారా పారిశ్రామిక రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు, ఎల్&టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, రెడ్డి ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు పలు ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధి కోసం అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని సునైనా ఆడిటోరియంలో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 సంవత్సరం నవంబర్ 11వ తేదీన మక్కాలో జన్మించారన్నారు. వారి జన్మదినం సందర్భంగా ఈరోజు మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. భారత స్వాతంత్ర సమరయోధులు, దేశానికి తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల త్యాగాలను నేటి యువతరానికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిన్నతనం నుండి పాఠశాలలకు వెళ్లకుండా ఇంట్లోనే చెప్పిన పాఠాల ద్వారా 7-8 భాషలలో ప్రావీణ్యం సాధించారని అన్నారు. స్వాతంత్ర సమర ఉద్యమంలో గాంధీ గారితో కలిసి స్వాతంత్ర సమర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. ఆల్ హిలాల్, ఆల్ బలగ్ అనే పత్రికలను ప్రారంభించి తద్వారా ముస్లింలందరినీ ఏకతాటి మీదికి తెచ్చి బ్రిటిష్ వారితో పోరాటం చేసేలా రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చారని చెప్పారు. 1920 సంవత్సరంలో నేషనల్ కాంగ్రెస్లో చేరి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడు, కీలక పాత్ర పోషించి దాదాపు 10 సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించారన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక జర్నలిస్టుగా, కవిగా, సాంఘిక స్పృహోన్న నాయకుడిగా అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచారని కలెక్టర్ పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరులో ఆజాద్ అంటే కవిగా, వాటి కలం పేరు అని, అబుల్ కలాం వారికి ఇచ్చిన బిరుదు అని, మోయినుద్దీన్ అహ్మద్ వారి అసలు పేరు అని కలెక్టర్ పేర్కొన్నారు. దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు కొనసాగి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధి కోసం అందించిన సేవలు మరువలేనివన్నారు. విద్య ద్వారా సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్న వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులందరూ వారి పిల్లలను ఖచ్చితంగా చదివించుకోవాలని కలెక్టర్ సూచించారు. పిల్లలందరూ అటువంటి గొప్ప వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మైనారిటీ నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే 50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వపు పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ, మైనారిటీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్, ఏపీ ఎస్పీ బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ బాషా, మైనారిటీ సంక్షేమ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో ఇలా ఆయన జీవితాన్ని మళ్ళీ ఒకసారి స్మరించుకుంటూ పిల్లలందరినీ ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. మనకి ఎలా ఉన్న పిల్లలందరినీ పైకి తీసుకోవాలి. ఆటోమేటిక్గా మనము, మన సొసైటీ, మన మతం కావచ్చు, కులం కావచ్చు, ఏదో విడివిడిగా మతాలు, కులాలు ఏదైనా వేరు కావచ్చు, ఇది అందరికీ యూనిఫామ్గా అందరికీ వర్తిస్తుంది. ఒక స్టేజ్లో ఉన్నప్పటికీ అందరూ పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అంత పెద్ద లీడర్ అయిన తర్వాత ఆయన ఏం చేశారు? అక్కడితో ఆగలేదు. ఈ రాజకీయ చైతన్యం, ఫ్రీడమ్, ఇండియా ఫ్రీడమ్ గ్రంథాన్ని రాసిన తర్వాత, వచ్చిన తర్వాత ఆయన చేసిన కృషి గుర్తు పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇచ్చారు. ఒకసారి ఆలోచిస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. దాదాపు చనిపోయేదాకా 11 సంవత్సరాలు ఆయన ఆ పోస్ట్లో ఉన్నారంటే అతని టాలెంట్ ఏంటి, అతను మిగతా వాళ్ళ కోసం ఎలా ఆలోచించేవాడు, ఎలా మిగతా ఎడ్యుకేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు ఆయన తీసుకొచ్చాడు, సొసైటీ కోసం, చుట్టుపక్కల వాళ్ళందరి కోసం ఏ విధంగా కష్టపడ్డాడు అన్నది మనందరం గుర్తించాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లకు కుడా చైర్మన్ పదవి ఇవ్వటం అభినందనీయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో కుడా చైర్మన్గా నియమితులైన సోమిశెట్టి వెంకటేశ్వర్లను వారు సత్కరించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కుడా చైర్మన్గా ఎన్నికైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లను టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ తదితరులు సన్మానించారు. ఈ సందర్భంగా షాల్వా కప్పి పూలమాల వేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లకు రెండవసారి కుడా చైర్మన్ పదవిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించడం అభినందనీయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వారిని పార్టీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తిస్తుందని, కాస్త లేట్ అయినా వారికి సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలు పదవులు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదని, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా పార్టీ అధిష్టానం తగిన న్యాయం చేస్తుందన్నారు. అనంతరం సన్మాన గ్రహీత కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తానని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని వెల్లడించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయంగా పండుగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికిను, లోకేష్ బాబు గారికిను, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజకీయాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాకు మన ఇచ్చినటువంటి కుల సంఘాలైతేనేమి, లేక మా పెద్దలు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా
ఉన్నటువంటి సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారికి కూడా చైర్మన్ సముచిత స్థానం కల్పించినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రాజకీయాల్లో కొంతమంది వచ్చారు, కొన్ని సీట్లు కొన్ని చోట్ల కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇచ్చినారు అన్నటువంటి అపవాదు లేకుండా మా జిల్లాకు న్యాయం కల్పించినటువంటి చంద్రబాబు గారు ప్రత్యేక ధన్యవాదాలు. సోమిశెట్టి గారు చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో వనకకుండా వెనకకుండా ప్రతి నియోజకవర్గాన్ని ఉమ్మడి 14 జిల్లాలు అయితేనేమి, కర్నూలు విడిపోయిన తర్వాత కూడా ప్రతి నియోజకవర్గం తిరిగి మహానాడులైతేనేమి, మెంబర్షిప్ అయితేనేమి, ధర్నాలైతేనేమి, బాదుడైతేనేమి రాష్ట్ర ప్రభుత్వం అరాచకాన్ని ఎదుర్కొనేదానికి ప్రతి గ్రామంలో తిరిగినటువంటి వ్యక్తి సోమిశెట్టి గారు. మాకందరికీ వెన్నంటూ ఉంటూ, అలాగే ప్రతి పనిలో నియోజకవర్గంలో ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా, ధర్నాలైనా ఇంకోటైనా అపోజిషన్లో పోలీసులకు కానీ ఇంకోరు బెదరకుండా కరోనా టైంలో కూడా బాగా పనిచేశాడు. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా తగ్గకుండా తీసుకొచ్చినటువంటి సోమిశెట్టి గారికి సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు, కూటమి తరపున పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరూ నామినేట్ పోస్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అధికారం వచ్చింది, అధికారం వచ్చిన తర్వాత పార్టీ పదవులు కానీ మాకు రేపు ప్రభుత్వం వచ్చిన నామినేట్ పోస్టులు కూడా దక్కుతాయని చాలామంది కూడా అడుగుతారు. సహజమే, దీనికి తప్పులేదు. కానీ తిక్కారెడ్డి చెప్పినట్ల ఇంకా కొంతమంది కష్టమున్న వ్యక్తులు, పార్టీకి త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారు కొంతమంది. వాళ్ళకు కూడా వచ్చింటే మాకు కూడా సంతోషంగా ఉండేది. ఎందుకంటే తృప్తి అనేది నాకు కూడా లేదు. ఇప్పుడు ఈరోజు మీనాక్షి నాయుడు కానీ తిక్కారెడ్డి కానీ వీళ్ళందరూ పార్టీకి అంకితమంతా పనిచేసిన వ్యక్తులు. ఇన్ఛార్జిగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ కనీసం వీళ్ళని కూడా తీసుకొని ఉంటే అయితే తప్పకుండా వీళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. 100% జరుగుతుంది. ఒక రోజు లేట్ అయినా న్యాయం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ నామినేట్ పోస్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ కులాల వారీగా అందరికీ సమానంగా ఏ కులస్తులు ఇబ్బంది పడకుండా, బాధపడకుండా ఆచితూచి ఇవ్వడం జరిగింది. నిరూపిస్తే ఖచ్చితంగా మేము కూడా దాన్ని బాధ్యులం. అంతేగాని అనవసర ఆరోపణలు చేస్తే ఊరకుండేది లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ పనులు మీరు చేసుకొని, ఎవడో చేతగానోడు వాడు ఎవడు అసలు ముస్తాఫా అంటే వాడు 10 మంది సొమ్ము దోచుకున్నటువంటి నీచుడు వాడు ఎవడో కొడితే అమ్మాయిల విషయంలో భరత్ కొట్టిస్తా అని చెప్తావా? భరత్కి ఏం సంబంధమయ్యా? భరత్ ఏమన్నా వీడినవుడే? పద్ధతులు కాదు, పద్ధతులు మార్చుకొని మీది ఏదైనా ఉంటే వైకాపా వాళ్ళు ఆలోచించి తూచి స్టేట్మెంట్ ఇవ్వండి. మీ ఇష్టం వచ్చేట ఇంకా స్టేట్మెంట్ ఇస్తే ఇంకా తాటలు తీస్తాం మేము అనుకున్నచ్చు. ఇవన్నీ పోయినాయి కథలు. ఇంకా ఓపిక అనేది దానికి టైం ఉంటుంది. ఆ ఓపిక దాటితే చాలా సీరియస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో నగరంలో తమ వార్డులో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని 50వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మణిశంకర్ నాయుడు అన్నారు. ఈ మేరకు నగరంలోని 50వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని 50వ వార్డు పరిధిలో ఆ వార్డు ఇన్ఛార్జ్ మణిశంకర్ నాయుడు తదితరుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రజలకు, కార్యకర్తలకు సభ్యత్వ నమోదు చేసి గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా స్పందన లభించింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు తమ వార్డులో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అనేక ప్రయోజనాలను కల్పిస్తోందని వివరించారు. తమ వార్డులో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన లక్ష్యాలను సాధిస్తామని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి పార్టీకి మరింత అండగా నిలవాలని ఆయన కోరారు. మంత్రివర్యులు టీజీ భరత్ సార్ ఆదేశాల మేరకు
ఈరోజు మా వార్డులో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సభ్యత్వ కార్యక్రమము గత మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతకుముందు ఆ సభ్యత్వం నమోదు చేసుకునేటప్పుడు సంవత్సరానికి ఇప్పుడు రేపొద్దున ఏమైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ సభ్యులు అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లో మరణించడం అట్లా ఏమైనా జరిగితే టీడీపీ ప్రభుత్వం రాగా మన చంద్రబాబు నాయుడు సార్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు 2 సంవత్సరాలు రెన్యువల్ చేయించుకోవడము ప్లస్ అదే 5 లక్షలకి పొడిగింపు చేశారు. అదేవిధంగా సడన్గా అకస్మాత్తు మరణానికి ఏమైనా జరిగితే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాక్సిడెంట్ జరిగితే 5 లక్షల రూపాయల వరకు జరుగుతుంది. అది కాక గేర్లో మా వార్డులో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు కూడా అప్పటికప్పటికే 10,000 ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ సభ్యత్వం నమోదు చేయించుకోవడానికి మా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు అందరూ ముందుకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కాలంగా సహకారం అందిస్తున్న టీడీపీ నాయకుడు ఎల్లప్పకు వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా పదవిని ఇవ్వాలని వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తెదేపా విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్పకు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్గా నియమించాలని కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. జిల్లాలో తెదేపా విజయానికి దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేసిన ఎల్లప్పకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర చైర్మన్ పదవి ఇవ్వాలని వారు కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నందున ఆ పదవి ఎల్లప్పకు కేటాయించాలని వారు కోరారు. దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు ఇప్పించటంలోనూ సదరన్ సర్టిఫికెట్లు ఇప్పించటంలోనూ పెన్షన్లు ఇప్పించటంలోనూ ఎల్లప్ప ఎంతో కృషి చేశారని వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. మన ఎల్లప్పన్న గారికి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి మేము జిల్లా మొత్తం మీద కోరుకుంటున్నాము. ఈయన 1993 సంవత్సరం నుంచి వికలాంగుల సమస్యల మీద, వికలాంగుల హక్కుల కొరకు, వికలాంగుల జీవితాల బాగుపరచుకునేక పోరాటం చేస్తున్న వ్యక్తి, అల్పెరగని వ్యక్తి ఎల్లప్పన్న. ఈ ఎల్లప్పన్న గారికి ఇస్తే వికలాంగులకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈరోజు సమావేశానికి కారణం మేము ఎల్లప్ప గురించి, ఎల్లప్ప ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు, ధర్నాలు అవి చేసి పార్టీ కొరకు కూడా చాలా, తెలుగుదేశం పార్టీ కొరకు కూడా చాలా కృషి చేసినాడు. ఆయనకు రాష్ట్ర వికలాంగ చైర్మన్ పదవి కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన వికలాంగుల కోసం ఎంతో సేవలు చేశాడు, ఎన్నో ఫ్లాట్లు ఇప్పించాడు, ఎంతోమందికి ఇండ్లు, పింఛన్లు, సైకిళ్ళు, బండ్లు ఇప్పించాడు. ఇప్పుడు ఆయన శ్రమకు తగినట్టు మన మాజీ గుణగండ్ల కోటేశ్వరరావుకి వేరే పోస్ట్ ఇచ్చినారు. ఆ పోస్టు మన రాష్ట్ర చైర్మన్ ఇవ్వాలని మనం ఎల్లప్ప గారికి డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కాలంగా కృషి చేస్తున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లకు కూడా చైర్మన్ పదవి రావటం అభినందనీయమని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ అన్నారు. ఈ మేరకు కూడా చైర్మన్గా ఎన్నికైన సోమిశెట్టి వెంకటేశ్వర్లను కలిసి అభినందించిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు నామినేటెడ్ పదవుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లకు రెండవసారి కూడా చైర్మన్ బాధ్యతలు అప్పగించడం హర్షించదగ్గ విషయమని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఫౌండర్ జి రవికుమార్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు నివాసంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ జి రవికుమార్ ఆధ్వర్యంలో కర్నూలు సిటీ యునైటెడ్ ఫాస్టర్ అధ్యక్షులు బి సదానంద, ఆర్ ప్రసాదరావు, దావీద్ ఫాస్టర్ మర్యాదపూర్వకంగా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లను కలిసి సన్మానం చేశారు. అనంతరం ఫాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఫౌండర్ రవికుమార్ మాట్లాడుతూ కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మునుముందు ఉన్నత పదవులు అలంకరించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. అంతేకాకుండా కర్నూలు నగరం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ISI మార్కు ఉన్న వస్తువులనే కొనుగోలు చేయాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ అన్నారు. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో జరిగిన లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులని కొనుగోలు చేయాలని కర్నూలు డిఈఓ సామ్యుయల్ పాల్ కోరారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఎంపిక చేసిన సైన్స్ ఉపాధ్యాయులకు ఏ వస్తువులు నాణ్యత ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలన్న అంశంపై అవగాహన నిర్వహించారు. కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సామ్యుయల్ పాల్ ప్రారంభించారు. శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు వారి పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను, ఐఎస్ఐ గుర్తు ప్రాముఖ్యతను తెలియజేస్తారని డిఈఓ తెలిపారు. బుధవారం కర్నూలు జిల్లా విద్యార్థులను జిల్లాలోని ఐఎస్ఐ నాణ్యత ఉన్న పరిశ్రమలకు తీసుకొని పోయి అక్కడ నాణ్యమైన వస్తువులను ఎలా తయారు చేస్తారో అవగాహన కల్పిస్తామని జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ తెలిపారు. ఈరోజు ఈ బిఐఎస్ కార్యక్రమం వారు మన కర్నూలు జిల్లాలో నిర్వర్తిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో మరి ప్రత్యేకంగా మన జిల్లాలో సైన్స్ టీచర్స్కు, సెలెక్టెడ్ టీచర్స్కు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఎయిమ్ ఏంటిదంటే ఐఎస్ఐ ఇండియన్ స్టాండర్డ్ అసోసియేషన్ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఏ వస్తువు క్వాలిటీ ఉంటుంది, ఏ వస్తువు క్వాలిటీతో ఉన్న వస్తువులను ఏ విధంగా పర్చేజ్ చేయాలి, ఏ విధంగా ఫంక్షనింగ్ అనే దాని విషయంలో టీచర్లు వీళ్ళు తెలుసుకోవడము, మరియు ప్రత్యేకంగా వీళ్ళు నేర్చుకున్న తర్వాత వీళ్ళకి వెళ్ళి వాళ్ళ స్కూళ్ళను మరి ఆ మండలం ఉన్న స్కూల్స్ అన్నిటికీ రిసోర్స్ పర్సన్ వర్క్ చేసి ఈ ఐఎస్ఐ యొక్క ఇంపార్టెన్స్, ఏ వస్తువు కొన్నా అది ఏది బ్రాండెడా కాదా అని తెలుసుకొని వాటి ద్వారా అది తినే వస్తువు అయినప్పటికీ మరి వాడుక వస్తువు అయినప్పటికీ ఆ వస్తువులు ఆరోగ్యానికి కూడా మంచివో కావో అని నిర్ధారించడానికి ఒక ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ ఉంది. ఆ ట్రేడ్ మార్క్ అనేది మనం ఎంతో నెగ్లెక్ట్ చేసాము. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యతను మనము టీచర్లలో అవేర్నెస్, అదేవిధంగా పిల్లల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి భావితరాల భవిష్యత్తు నష్టపోకుండా ఆరోగ్యవంతంగా ఉండడానికి మరి విద్యా విధానాల ప్రామాణికాలు పెంచడానికి కోసమే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క బిఐఎస్ వారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా హర్షింపదగినవి. ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనం పిల్లలకి సైన్స్ ప్రోడక్ట్ బేస్డ్గా, అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏమేమి స్టాండర్డ్స్ అవసరం అవుతాయి, వాటి వెనకాల ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఎలా పిల్లవాడికి అందజేయాలి, మనము ఎలా టీచ్ చేయాలనే బేసిస్గా సైన్స్ టీచర్స్కి వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది నిజంగా చాలా అభినందనీయము. నేను కూడా విద్యాశాఖ నుంచి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఫీల్డ్ ట్రిప్కు బస్సులు వేసి ఆ పిల్లల్ని పికపింగ్ డ్రాపింగ్ తీసుకొని నియర్ కల్లూరు ఎస్టేట్లో ఉన్న ఇండస్ట్రీస్కి, అలాగే మంత్రాలయం దగ్గర ఉన్న ఇండస్ట్రీస్కి, అంటే మన కర్నూలులో సరౌండింగ్స్లో ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయో అక్కడికి రేపు అంతా వాళ్ళు వెళ్తారు. వెళ్ళి ఆ పరిశ్రమలో అయ్యే ప్రోడక్ట్స్ ఏ విధంగా తయారవుతుంది, దాని స్టాండర్డ్స్ ఏమి, దాని కంట్రోల్ క్వాలిటీ ఏ విధంగా ఉండేదని కూడా ప్రత్యక్షంగా వీళ్ళందరూ కలిసి వీళ్ళ టీము అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గురువులు అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకొని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకాదశిని పురస్కరించుకుని నగరంలోని గీతా ప్రచార ధామంలో గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణతో పాటు కల్లె వేణుగోపాల శర్మ, మహబ్బలీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గీతా ప్రచార ధామంకు వచ్చి సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. గత 39 సంవత్సరాలుగా గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగానే ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. గత 11 నెలల నుంచి గీతా ప్రచార సంఘం వారు యజ్ఞం గీతా పారాయణం జరుగుతున్నది. అందు భాగంగా ఈరోజు మన గీతా ధామం నందు గీతా పారాయణము అందరూ జరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చే 26/11/2024 నాడు మళ్ళీ గీతా పారాయణం జరుగుతుంది. ఆ రోజు ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి కాబట్టి అందరూ తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరడమైనది. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని కేఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడా పోటీల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న
కేఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి భూపతిరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేఎన్ఆర్ పాఠశాల కరెస్పాండెంట్ గోపీనాథ్, ప్రిన్సిపల్ శ్రీదేవితో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్డిఓ భూపతిరావు, పాఠశాల కరెస్పాండెంట్ గోపీనాథ్, ప్రిన్సిపల్ శ్రీదేవి క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ కేఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడల వంటి ఇతర అంశాలలో కూడా పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా చదువుతో పాటు క్రీడల్లో రాణించే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకంలో క్రీడల కోటా 2% ఉండగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3% పెంచారని వివరించారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన సూచించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా కాంపిటీషన్స్ జరిపారు. కేఎన్ఆర్ స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా తదితర టీచర్లందరికీ కూడా మా యొక్క జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున మా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాం. చిల్డ్రన్స్ డే అనేది అందరూ కూడా అన్ని స్కూల్స్ కూడా జరుపుకుంటాయి. మన యొక్క మిత్రుడు చిల్డ్రన్స్ డే కాంపిటీషన్స్ జరిపాడు. ఇందులో పాల్గొని విజయం సాధించిన వారికి కూడా కంగ్రాచులేషన్స్. పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. అదేవిధంగా మీరు స్పోర్ట్స్, చదువు రెండింటినీ బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రస్తుతం గవర్నమెంట్ సీఎం గారు కూడా స్పోర్ట్స్ కోటాని 2% నుంచి 3% చేశాడు. 2% నుంచి 3% అంటే మనకు రిజర్వేషన్ కల్పించాడు. కావున చదువుతో పాటు స్పోర్ట్స్ ఉండడం వల్ల కూడా భవిష్యత్తులో మీకు స్పోర్ట్స్ కోటా కింద జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లో కానీ, మెడిసిన్లో కానీ పలు చోట్ల మీకు ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ పనికొస్తుంది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులను ఆయన అభినందించారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ మాసూంబియా, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన 29 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వారిలో 23 మంది పతకాలను సాధించారని వివరించారు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. జిల్లాలో పవర్ లిఫ్టింగ్ క్రీడా అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తామని వెల్లడించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని వారు సూచించారు. ఈ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సేవలు అందించాలని, అదే పరిస్థితిలో మాకు కూడా మిగతా వాళ్ళు సహకరించేస్తే ఇంకా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయ సంకల్పించాం. ఈ కార్యక్రమాలు ఇంతటితో కాకుండా ఏ స్థాయిలో ఎక్కడైనా నేషనల్ స్థాయికి వెళ్ళినా అని మా వంతు సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పేసి ఈ పత్రికాముఖంగా, ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ, మా యొక్క ప్రెసిడెంట్ గారు వేణుగోపాల్ సార్ చెప్పినట్టుగా మేము అన్ని వేళగా వాళ్ళకు అండదండలుగా ఉంటాము, ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాను. ఈ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎవరైతే రేష్మా తీసుకొచ్చినారో ఈ డిస్టిక్కి ఒక మంచి గర్వకారణం. టెస్టులు తీసుకురావాలని చెప్పి పిల్లలు కూడా చదువు, క్రీడల్లో రెండింటిలో రాణించగలిగితే వారికి ఉన్నతమైన చదువుల్లో కూడా మంచిగా ఉంటుందని చెప్పి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున తెలియపరుచుకుంటున్నాను. ఈ అవకాశం అందరికీ, అదేవిధంగా వీరితో పాటు రేస్మా కోచింగ్, అదేవిధంగా లోకేష్ గారు కూడా ఈ కోచ్లు కూడా వీరికి బాగా తర్ఫీదు ఇచ్చి మంచి రిజల్ట్ను సాధించారు.